శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. తులారాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగానే ఉంటుంది. అనుకూలమైనటువంటి స్థానంలో రాహువు మరియు అదేవిధంగా శని యొక్క సంచారం వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగానే ఉంటుంది. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న దానికన్నా ఈ యొక్క వారం కూడా కొద్దిగా ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వటం, సంపాదించిన దానిలో ఎక్కువ భాగాన్ని ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఆ విషయానికి ఒక అడ్డుపుల్ల వేయాలనుకుంటారు. ఈ ఖర్చును తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చుల వల్ల మనకు వచ్చేదానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు వల్ల కొన్ని కష్టాలు ఎదురవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారం సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా కొన్ని మార్పు చేర్పులు చేయాలనుకుంటారు. దానికి తగిన విధంగానే అసలు డబ్బు ఎలా ఖర్చు అవుతుందని చెప్పి దాని గురించి లెక్కల్లోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకుంటారు. దానికి తగిన విధంగానే మార్పు కోరుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి సంబంధితమైన విషయాల్లోనూ మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ చిన్న చిన్న మాటలు కొద్దిగా కష్టించే విధంగా ఉంటాయి. కోపంతో కూడుకున్నటువంటి మాటల వల్ల ఈ యొక్క వ్యవహారాలకి చిన్న మనసుకి కష్టంగా కలిగినప్పటికీ కూడా ఆ కష్టాన్ని మధ్యలోకి కోపాన్ని తెచ్చుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆ యొక్క విషయాల్లోకి వేరే వారికి చెప్పకుండా ఈ యొక్క ఇద్దరి మధ్యలోనే ఉంచుకోవాలనుకుంటారు. ఏదైనా సరే మాట మంచిలోనే ఉంటేనే మంచిది అనుకుంటారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా అలోపతి నుంచి వదిలేసేసి ఆయుర్వేదం మెడిసిన్ వైపు ఎక్కువగా మనసు లాగుతూ ఉంటుంది. ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ కానీ న్యాచురోపతి కానీ హోమియోపతి వైపు వెళ్తే మంచిదేమో అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కొత్త వ్యాపార సంబంధితమైన విషయాల్లోనూ నూతన వ్యాపారాలు ఆరంభించాలనుకుంటారు. దానికి తగిన విధంగా మాట మంతి జరపాలి. అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం లోపం లేకుండా తిరుగుతూ ఉన్నా సరే మనసుకు నచ్చినటువంటి గృహం దొరకట్లేదని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచన బిజినెస్కి కొద్దిగా కలిసి వస్తుంది, వాహనం ఉంటే అనే ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు మ్యాథమెటిక్స్లోను యాప్టిట్యూడ్ రీజనింగ్లోను వీటిలో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఏదో ఒక విషయం గురించి ఆలోచన అనేది కొన్నిసార్లు మనల్ని రాంగ్ డైరెక్షన్లో కూడా తీసుకెళ్తుంటుందని చెప్పి మీరు పరిగణలోకి తీసుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక అడుగు ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక అడ్డంకి తగులుతున్నట్లుగా భావిస్తారు. మీరు అనుకున్నటువంటి ఫైలు చాలా ముందుకు వెళ్ళినా సరే ఎవరో మధ్యలో అడ్డుపడినట్టుగా ముందుకు జరగకుండా ఆపుతూ ఉంటారు.
ఇవన్నీ విషయాలకి ఒక మంచి గుణపాఠం చెప్పాలి. ఎవరైతే మనకి ఇన్ని రోజులు కష్టాన్ని కలిగిస్తున్నారో వారికి మంచి గట్టి జవాబు చెప్పాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వారాంతాల్లో గృహంతో ముఖ్యంగా కుటుంబంతో గడపాలనుకుంటారు. మరియు అదేవిధంగా బంధువులకి ఇంట్లో వివాహాది కార్యక్రమాలు శుభప్రదంగా ముడిపడ్డాయని చెప్పి తెలుసుకుంటారు. ఆ యొక్క విషయాలు తెలుసుకొని మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు ఇంట్లో. ఆ వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సంబంధాల దగ్గరికి రావటం, 4 సంబంధాల్లో 1 అడుగు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎందుకని మన గురించి ఇంత బ్యాడ్ ప్రాపగాండా ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచనలకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం గురుగ్రహ మంత్ర జపం, మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. దక్షిణామూర్తి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. గురువు యొక్క కృపని పెంచగలుగుతాడు. వటవృక్షం కింద దీపాన్ని వెలిగించండి. రాబోతున్నటువంటి ఈ యొక్క వైశాఖ మాసంలో చేసుకోవలసినటువంటి పరిహారాల్లో గురువు యొక్క ప్రభావం బాగా పెరగాలి అంటే ఈ యొక్క వైశాఖ మాసంలో చేయాల్సినటువంటి ఒక మంచి పుణ్యకార్యం ఏంటంటే వటవృక్షం కింద దీపారాధన చేసి దీపం వెలిగించాలి, దీపారాధన చేయాలి. మరి అదేవిధంగా వటవృక్షానికి చుట్టూరు ప్రదక్షిణ చేయాలి. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి.